रंगारेड्डी जिले में बीजेपी लीडर से मुंसलिक एक व्हाट्सएप ग्रुप से हटाने पर झगड़े के बाद 2 अफराद की मौत हो गई। तेलंगाना के करताल मंडल में जुमेरात की रात 2 नौजवानों का कत्ल कर दिया गया था और अब इस कत्ल के वाक़ये को लेकर एक सनसनीखेज इंकशाफ सामने आया है कि इस कत्ल की वजह बीजेपी लीडर जलकम रवि से वाज़ेह तसादुम है। तफसीलात के मुताबिक 24 साला शेषागिरी शिवा गौड़ एक कार ड्राइवर और 25 साला जीवा गौड़ जो हैदराबाद में चिकन शॉप में काम करते हैं व्हाट्सएप ग्रुप चलाते थे। बीजेपी लीडर रवि की सालगिरह की तस्वीर व्हाट्सएप ग्रुप में पोस्ट की गई थी, लेकिन शिवा गौड़ ने इन तस्वीर को डिलीट कर दिया था। रवि को इस बात पर गुस्सा आया और दोनों ने इसे अपने ऑफिस पर बुलाया, जिसके दौरान तस्वीरें डिलीट करने पर आपस में झगड़ा हुआ और हाथापाई हुई। इसके साथ ही दोनों शिवा गौड़ों पर मौलिक हथियारों से हमला किया गया, जिसके नतीजे में उनकी मौके पर ही मौत हो गई। पुलिस ने रवि को हिरासत में ले लिया है और मजीद तफ्तीश जारी है। కస్టడీలో మన దగ్గరే ఉన్నారు అండ్ వాళ్ళు కూడా కన్ఫెస్ చేశారు ఈ మర్డర్ ఎలా అయితే చెప్పారు మరి ఈ సీక్వెన్స్ ఆ విధంగా వీళ్ళకి ఎట్లయితే వాట్సాప్ గ్రూప్లో ఫొటోస్ పోస్ట్ చేయడం, అది వీళ్ళకి గొడవ అవ్వడం, తర్వాత వీళ్ళని గాయత్రి నగర్ నుంచి పికప్ చేయడం, తర్వాత వీళ్ళని బటర్ఫ్లై సిటీలో ఉండే విల్లాకు తీసుకురావడం, అక్కడ వీళ్ళని చంపడం, ఇదంతా కూడా వాళ్ళు కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. అదే కాకుండా మనం వాళ్ళు ఈ క్రైమ్లో యూజ్ చేసిన నైఫ్ ఏదైతే ఉందో అది కూడా సీజ్ చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ టైంలో ఈ మర్డర్ చేసే టైంలో వేసుకున్న షర్ట్స్ ఇవంటే కూడా మొత్తం బ్లడ్ స్టెయిన్ షర్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా రికవర్ చేసి సీజ్ చేయడం జరిగింది. సో దీంతో ముఖ్యంగా ఈ క్రైమ్ అంతా కూడా మానిటర్ చేసి మా సిపి సైబరాబాద్ సార్ అవినాష్ మోహంతి సార్ ఆయన ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ శంషాబాద్ అండ్ ఏసీపీ షాద్నగర్ రంగస్వామి అండ్ ఇన్స్పెక్టర్ కట్టా శివప్రసాద్ అండ్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ పవన్ అండ్ ఇంకా షాద్నగర్ రూరల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆమంగల్ ఎస్ఐస్ అండ్ కట్టాల్ ఎస్ఐ వరప్రసాద్ అండ్ ప్రమోద్ సి ఆమంగల్ అందరూ కూడా వీళ్ళ టీం అంతా కూడా ఎవరైతే ఉన్నారో అందరూ స్టాఫ్ అందరూ కూడా ఈ ఎవిడెన్స్ అంతా కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ఎవిడెన్స్ ద్వారా అందరినీ కూడా 7 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా మనము కస్టడీకి జ్యుడిషియల్ కస్టడీకి రోజు పంపించాం. చంపింది బయట ఇతను కూడా చెప్తాడు, మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి అతన్ని కూడా ఇమీడియట్గా వాళ్ళు ఈ చెస్ట్ ఏరియాలో నెక్ ఏరియాలో అంతా కూడా మల్టిపుల్ స్టాబ్స్ ఇంజరీస్ చేస్తారు. అక్కడికక్కడ ఇద్దరు కూడా విల్లాలోనే చనిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ యాక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఈ 7 మంది అక్యూజ్డ్ ఏదైతే ఉన్నారో ఈ జల్కం రవి, నాగరాజు, రాజు, విజయ్, జగదీష్ అండ్ శేఖర్, ప్రవీణ్ వీళ్ళ 7 మంది కూడా ఆ కారులోనే విల్లా నుంచి వాళ్ళు టువర్డ్స్ కట్టాల్ అంటే శ్రీశైలం హైవే నుంచి సిటీలోకి వస్తారు. సిటీలోకి వచ్చి ఈ కారును మొత్తం కూడా ఒక హాస్పిటల్ ఏరియాలో అక్కడ పెట్టేసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. సో దీంతో మాకు ఈరోజు జల్కం రవి అతనితో ఆర్గ్యూ చేయడం జరిగింది. నేను చేసిన ఫొటోస్ అన్నీ కూడా నువ్వు డిలీట్ చేస్తున్నావు, అంతకుముందు కూడా నేను ఏదైనా విలేజ్లో కొన్ని మంచి పనులు చేసి ఫొటోస్ పెడితే అవి కూడా నువ్వు డిలీట్ చేస్తున్నావు, అదే కాకుండా వాటితో అబ్యూజివ్ కామెంట్స్ కూడా పెడుతున్నావు అని చెప్పి నేను చేస్తాను, నువ్వు ఇట్లా మొత్తం గ్రూప్ని అంతా జామ్ చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా వీలైతే నేను గ్రూప్లో నుంచి నేను ఎగ్జిట్ కూడా చేస్తానని చెప్పేసి గ్రూప్లో నుంచి గోవిందాయపల్లి గ్రామ పంచాయతీ వాట్సాప్ గ్రూప్లో నుంచి ఎగ్జిట్ కూడా చేస్తారు. చేసిన తర్వాత ఈ జల్కం రవి దానికి కొద్దిగా ఆగ్రహం అయిపోయి దాంతో అతనితో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఫోన్లో ఆ రోజు మా 5వ తేదీన నైట్ నీ కథ చెప్తాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఇతను మనకు చూస్తే గాయత్రి నగర్లో మనకు అంటే ఈ మీర్పేట ఏరియా గాయత్రి నగర్లో ఉన్నానని చెప్తాను. సో అప్పుడు ఈ 6 మంది అక్యూజ్ జల్కం రవి, నాగరాజు, రాజు, విజయ్, జగదీష్ అండ్ ప్రవీణ్ వీళ్ళు 6 మంది కూడా ఇన్నోవా క్రిస్టా కట్టాల నుంచి వీళ్ళు తీసుకొని ఈ గాయత్రి నగర్కి వెళ్ళడం జరుగుతుంది. గాయత్రి నగర్లో ఈ శారద వైన్ షాప్ దగ్గర వీళ్ళు అక్కడ ఎవరైతే మృతులు ఇద్దరు కూడా గుండుగోయిన శివ అండ్ శేషుగారి శివ అక్కడే ఉంటారు వైన్ షాప్ దగ్గర. సో వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు బలవంతంగా కారులో ఎక్కించుకొని వాళ్ళని కట్టాల్లోని ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీలో ఉండే ఒక విల్లా ఏదైతే దీంతో A1 అక్కడ దాన్ని రెంట్కి తీసుకోవడం జరిగింది ఒక 1 year బ్యాక్. ఆ విల్లాలోనే అతను ఉండడం జరిగింది. సో అక్కడికి వచ్చి వాళ్ళతో మీరు ఎందుకు ఎట్లా నన్ను వాట్సాప్ గ్రూప్లో నుంచి